చెక్ అమ్మా నమస్తే అన్నా నమస్తే. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తుంది. రాజశేఖర రెడ్డి బిడ్డకు మీ ఆశీర్వాదం, మీ ఓటుతో పాటు మీ ప్రేమ, మీ అభిమానం కూడా కోరడానికి వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు మీకు సేవ చేశారో, ఎలాగైతే వివేకానంద రెడ్డి గారు మీకు అందుబాటులో ఉన్నారో, రాజశేఖర రెడ్డి బిడ్డ కూడా మీకు ఎంపీ హోదాలో మీకు సేవ చేయాలని, మీకు అందుబాటులో ఉండాలని రాజశేఖర రెడ్డి బిడ్డ మీ ఓటు అడగడానికి వచ్చింది. రాజశేఖర రెడ్డి బిడ్డను ఆశీర్వదించాలని, ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారికి మీరు మీకు సేవ చేసే అవకాశం ఇచ్చారో, అలాగే రాజశేఖర రెడ్డి బిడ్డకు కూడా మీకు సేవ చేసే అవకాశం ఇమ్మని కోరడానికి వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. రాజశేఖర రెడ్డి గారి కళ ఇక్కడ కడప స్టీల్ ఫ్యాక్టరీ. రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. ఉండుంటే రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉండుంటే ఎప్పుడో పూర్తయిపోయేది. 1,00,000 మందికి పైగా ఉద్యోగాలు కూడా వచ్చేవి. కానీ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయాక ఏ ఒక్కరూ పట్టించుకోలేదు కడప స్టీల్ ఫ్యాక్టరీ. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ మన రాష్ట్రానికి ఎలా తలమానికమో, అలా కడప స్టీల్ ఫ్యాక్టరీ మన రాయలసీమకు అంత తలమానికం కావాలనుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయితే మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఒకసారి వచ్చాడు, 5 సంవత్సరాలలో శంకుస్థాపన చేశాడు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈయన ఒకసారి సరిపోదని 2 సార్లు, 5 ఏళ్లలో 2 సార్లు శంకుస్థాపన చేశారు, వెళ్ళిపోయారు. తీరా 10 ఏళ్ళు అయిపోయింది. వెనక్కి తిరిగి చూస్తే ఒక తట్టెడు మట్టి ఇటు తీసి అటు పోసింది లేదు, ఒక ఇటుక మీద ఇటుక పెట్టింది లేదు. ఇప్పటికీ కూడా ఎడారిలాగా ఉంది. ఆఖరికి అది శంకుస్థాపనలు చేసే ప్రాజెక్టుగా తయారైంది తప్ప బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చే ప్రాజెక్టుగా తయారు కాలేదు. మరి ఇలాంటి కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం అవినాష్ రెడ్డి ఎంపీగా ఎన్నిసార్లు కొట్లాడాడు. మీరు ఒకసారి కాదు 2 సార్లు అవినాష్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. మరి అవినాష్ రెడ్డి గారు పార్లమెంటులో కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం మాకు డబ్బులు ఇవ్వండి అని ఎన్నిసార్లు ధర్నాలు చేశారు, ఎన్నిసార్లు కొట్లాడారు. కడపకు వెళ్తున్నాడు, వస్తున్నాడు. దేనికోసం వెళ్తున్నాడు, వస్తున్నాడు? ప్రజల కోసమా? ప్రజల సమస్యలు తీర్చడం కోసమా? కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసమా? సిబిఐలో ఆయన కేసుల నుంచి తప్పించుకోవడానికి వెళ్తున్నాడు, వస్తున్నాడు. మరి ఇలాంటి వాళ్ళు ఎందుకు గెలవాలి? ఇలాంటి వాళ్ళని ఎందుకు గెలిపించాలి? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి 5 సంవత్సరాలైంది. 5 సంవత్సరాలు క్రితం చెప్పిన మాట బీజేపీ మెడలు వంచి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతవరకు 5 సంవత్సరాలుగా ఒక్క నిజమైన ఉద్యమం కూడా చేయలేదు ప్రత్యేక హోదా కోసం. బీజేపీతో దోస్తీ కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. ఒక ప్రత్యేక హోదాయే కాదు, పోలవరం ప్రాజెక్టు, రాజధానికి రావాల్సిన డబ్బులు, కడప స్టీల్ ఫ్యాక్టరీ, మన రాయలసీమకు రావాల్సిన ఎకనామిక్ ప్యాకేజ్, 1 కాదు 2 కాదు, రాష్ట్ర విభజన హక్కుల్లో ప్రతి ఒక్క హక్కును తాకట్టు పెట్టారు. రాజశేఖర రెడ్డి గారు కొడుకు అనుకొని ఓట్లేస్తే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టాడనుకుంటే 5 సంవత్సరాలలో రాజశేఖర రెడ్డి గారు ఎన్ని ప్రాజెక్టులు అయితే తలపెట్టారో ఆ ప్రాజెక్టులు, జలయజ్ఞంలోని ప్రాజెక్టులు పూర్తి చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు అసలు ముట్టను కూడా లేదు వాటిని. మరి ఎందుకు ఓట్లు వేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి? 5 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు. ఎన్ని సంక్రాంతులు వచ్చాయి, ఎన్ని సంక్రాంతులు పోయాయి? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక 5, ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రాలేదు. పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయిందన్నా? పూర్తి మద్యపాన నిషేధం కాలేదు కదా. ఈరోజు సర్కారు ఏది అమ్ముతే అదే తాగాలన్న పరిస్థితికి వచ్చింది. బయట బ్రాండ్లు ఎక్కడా లేవు. భూమ్ అమ్ముతే ప్రజలు భూమ్ తాగాలి, డిఎస్సి అమ్ముతే ప్రజలు డిఎస్సి తాగాలి, 3 క్యాపిటల్ అమ్ముతే 3 క్యాపిటల్ తాగాలి. ఇలాంటి ఈ బ్రాండ్లు, ఇంత నాసిరకం బ్రాండ్లు ప్రపంచంలో ఎక్కడా లేవు. ఇవి తాగి ప్రజలు 25% మంది ఎక్కువ చచ్చిపోతున్నారు మన రాష్ట్రంలో. కిడ్నీలు, లివర్లు చెడిపోయి ఎవరు పట్టించుకుంటున్నారన్న? ఇక రైతులనైతే చెప్పనవసరం లేదు. 3,000 కోట్లు ప్రతి సంవత్సరం నిధి కోసం పక్కన పెడతానన్నాడు, మద్దతు ధర కోసం జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క సంవత్సరమైనా రైతుల కోసం 3,000 కోట్లను పక్కన పెట్టారా?
4,000 కోట్లు పంట నష్టపోతే పంట నష్టపరిహారం పక్కన పెడతారన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పెట్టారా? కనీసం డ్రిప్ వేసుకుందామంటే సబ్సిడీ లేదు, కనీసం పంట నష్టపోతే పంట నష్టపరిహారం లేదు. ఎరువుల ధరలు, మందుల ధరలు అన్నీ పెరిగిపోయాయి, పట్టించుకునేవాడైతే లేడు. మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? ఒకసారి ఆలోచన చేయి. ఈరోజు ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజలకు, ప్రజల సంక్షేమానికి కట్టుబడిన పార్టీ. ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తాము అని రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టోలు కూడా చేర్చిన పార్టీ. ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే మళ్ళీ ప్రజల గురించి ఆలోచన చేసే పార్టీ. రుణమాఫీ కావాలన్నా, మనకు పోలవరం ప్రాజెక్టు కావాలన్నా, కడప స్టీల్ ఫ్యాక్టరీ కావాలన్నా, రాజధాని కావాలన్నా, మనకు ఏ ఒక్క విభజన హామీలలో ఫుల్ఫిల్ చేసుకోవాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటే ఏదో కాదన్నా, కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి గారి పార్టీ. అదే కాంగ్రెస్ పార్టీలో చేరింది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు ప్రత్యేక హోదాకు కట్టుబడిన పార్టీ కాబట్టి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తుంది. మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ తరఫున నేను నిలబడ్డాను. వైసీపీ, వైఎస్ఆర్సీపీ, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తరఫున అవినాష్ రెడ్డి గారు నిలబెట్టారు. ఏ వివేకానంద రెడ్డి గారు అయితే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడుగానే కాదు, 40 సంవత్సరాలు ఈ గడ్డ బిడ్డలకు అంత నమ్మకంగా సేవ చేశాడో ఆ వివేకానంద రెడ్డి గారిని గొడ్డలితో క్రూరంగా, ఘోరంగా 5 సంవత్సరాల కింద నరికితే ఈ రోజు వరకు న్యాయం జరగలేదు. జరిగిన రోజు హత్య చేసిన వాళ్ళు ఫలానా అని మాకు తెలియదు, కానీ సిబిఐ ఈ రోజుకి సాక్ష్యాలు, ఆధారాలు అన్నీ పెట్టి వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో అవినాష్ రెడ్డి గారి పాత్ర ఉంది, హత్య చేయించిన వాళ్ళల్లో అవినాష్ రెడ్డి ఉన్నాడు అని అక్యూజ్డ్గా చేర్చింది. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలుగా ఆయన అధికారాన్ని అడ్డు వేసి అదే అవినాష్ రెడ్డి గారిని కాపాడుకుంటూ వచ్చారు. సునీతమ్మ, డాక్టర్ సునీత వివేకానంద రెడ్డి బిడ్డ న్యాయం కోసం పిచ్చి పట్టినట్టు తిరుగుతుంది. ఎవరు న్యాయం చేస్తారా అని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుంది, కోర్టు చుట్టూ తిరుగుతుంది. 5 సంవత్సరాలు అయింది, ఈ రోజు వరకు ఆ కుటుంబానికి న్యాయం జరగలేదు. 5 సంవత్సరాలుగా వివేకానంద రెడ్డి గారి రక్తం మన గడ్డ మీద న్యాయం కోసం ఆక్రోశిస్తూనే ఉంది. అందుకే మళ్ళీ అవినాష్ రెడ్డికి టికెట్ ఇస్తే తట్టుకోలేక ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పోటీకి నిలబడింది. ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. కానీ ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు నిలబడింది అంటే దానికి కారణం వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి కుటుంబానికి అన్యాయం చేస్తున్నాడు కాబట్టి. మరొక్కసారి రాజశేఖర రెడ్డి బిడ్డ, వివేకానంద రెడ్డి బిడ్డ కొంగు చాచి మీరైనా న్యాయం చేస్తారని, ప్రజా కోర్టులోనైనా న్యాయం దక్కుతుందని మీ దగ్గరికి వచ్చాం. దయచేసి ఇక్కడ న్యాయం గెలుస్తుందా, నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తుంది. ఒకసారి ఆలోచన చేసి కడప ప్రజలు న్యాయం వైపా, నేరం వైపా ఆలోచన చేసుకోవాల్సిన సమయం వచ్చింది. మరొకసారి చెప్తున్నానన్నా, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో, లేకపోతే మీకు ఎంపీగా వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించారు అని సిబిఐ ఆరోపిస్తున్న అవినాష్ రెడ్డి కావాలో మీరు తేల్చుకోవాలి. మీకు న్యాయం కావాలో, నేరం కావాలో తేల్చుకోవాలి. మీకు ధర్మం వైపో, లేకపోతే డబ్బు అధికారం వైపో మీరు తేల్చుకోవాలి. మరొకసారి ప్రపంచమంతా కడప ప్రజలు ఏమి నిర్ణయిస్తారు అని ప్రపంచమంతా చూస్తుంది. న్యాయం గెలుస్తుందా, నేరం గెలుస్తుందా అని. దయచేసి రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే మీ అందరూ వివేకానంద రెడ్డి గారి ఆత్మకు శాంతి కలిగించాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రార్థిస్తుంది. మరొకసారన్నా, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, ఎంపీగా పోటీ చేస్తున్నా. మీ ఎంపీగా నన్ను గెలిపిస్తే నేను మీ ఎంపీగా మీ బిడ్డనైతా, మీ బలమైతా, మీ గొంతైతా. మీరు గెలిపించండి. మీకు మాటిస్తున్నా ఈ గడ్డ మీదనే బతుకుతా, మీకు మాటిస్తున్నా ఈ గడ్డ బిడ్డలకే నా జీవితాన్ని అంకితం చేయడానికి సిద్ధంగా ఉన్నా. మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డను ఆశీర్వదించాలని ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. అమ్మా హస్తం గుర్తమ్మా, అమ్మా హస్తం గుర్తు, హస్తం గుర్తు అన్నా, హస్తం గుర్తు అన్నా, రాజశేఖర రెడ్డి గారి గుర్తు ఆశీర్వదించండి అన్నా, హస్తం గుర్తు, చేయి గుర్తమ్మా. అమ్మ మీరు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఇలా తెల్ల పేపర్ ఫస్ట్ ఇస్తారు. తెల్ల పేపర్ అంటే ఎంపీ పేపర్. ఇలా తెల్ల పేపర్లో 4వ నంబర్ మీద హస్తం గుర్తుంటుంది. దీన్ని నొక్కాలమ్మా. తెల్ల పేపర్ మీద అన్న ఆశీర్వదించండి.